హిందూ మతం విషయంలో ఇటీవల చంద్రబాబు నాయుడు గారి వేగాన్ని బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాదులు, కరుడుగట్టిన హిందుత్వవాదులు కూడా అందుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ హిందూ ధర్మం ఏమైపోతుందో, సనాతన ధర్మం ఏమైపోతుందో, ఇలాంటివి మీ మతాల్లో జరిగితే మీరు ఊరుకుంటారా అంటూ ఎదురు ప్రశ్నించడంతో పాటు పక్కాగా మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇలాంటి రాజకీయాలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు హిందూ ధర్మం గురించి, హిందూ ఆలయాల గురించి ఈ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల సమయంలో హిందుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి హామీలు ఇచ్చారో ఒకసారి పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి రాజకీయాలు కూడా చేశారా అన్న దిగ్భ్రాంతి ఎవరికైనా కలుగుతుంది. ఈ వెబ్సైట్ పేరు హైందవ కేరళం వెబ్సైట్. 2009 ఫిబ్రవరి 3న ఒక స్టోరీ ప్రచురితమైంది. అది ఒక బహిరంగ లేఖకు సంబంధించిన స్టోరీ. ఈ బహిరంగ లేఖ సంధించింది కూడా ఎవరు అంటే ప్రజ్ఞా భారతి చైర్మన్ టి హనుమాన్ చౌదరి, తెలుగు ఆయనే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పాలసీలను ఇష్టపడిన ఆయనే నేరుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి 2009 ఎన్నికల సమయంలో ఒక బహిరంగ లేఖ రాస్తూ హెడ్లైన్ ఆంధ్ర నుంచి మరో హిందూ వ్యతిరేకి అంటూ ఒక బహిరంగ లేఖ రాశారు. ఇంకా వైఎస్ఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న సమయంలో, ఆ ఎన్నికల సమయంలో ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఇంత తీవ్రంగా లేఖ రాశారు అంటే, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అంటూ తొలిసారిగా అధికారికంగా నిర్ధారిస్తూ ఒక జీవో ఇచ్చారు వైఎస్ఆర్ 2007లో. దాంతో పాటు ఆలయాల చుట్టూ, తిరుమలతో పాటు ప్రముఖ ఆలయాల పరిసరాల్లో ఎవరు కూడా ఇతర మతస్థులు మత ప్రచారం చేయకూడదు అని నిషేధిస్తూ అదే సమయంలో వైఎస్ఆర్ ఇంకో జీవోను కూడా ఇచ్చారు. ఈ 2 జీవోల్ని నేను ఎత్తేస్తాను అధికారంలోనికి వస్తే అంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు. క్రైస్తవుల ఓట్లను సొంతం చేసుకునేందుకు గాను ఇలాంటి చాలా తీవ్రమైన హామీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 2009 ఎన్నికల సమయంలో ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాల వద్ద, హిందూ ఆలయాల వద్ద మత ప్రచారాలు చేసుకోకూడదు అని నిషేధించిన జీవోను ఎత్తివేస్తాం, మీరు ఎక్కడైనా సరే స్వేచ్ఛగా మీరు మత ప్రచారం చేసుకోవచ్చు అంటూ హామీ ఇచ్చారు. దాన్ని విమర్శిస్తూనే ఆ రోజు ప్రజ్ఞా భారతి చైర్మన్ హనుమాన్ చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు. బహిరంగ లేఖ రాస్తూనే దాంట్లో కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ బహిరంగ లేఖ మీ పతనాన్ని గుర్తు చేస్తూ రాస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అంటూ మొదలుపెట్టి, అధికారం కోల్పోయి తీవ్ర నిరాశలో మీరున్నారు, ఇప్పుడు అధికారం కోసం ఆచరణ గాని హామీలు ఇస్తున్నారు, దాని పర్యవసానాల కారణంగా అంటే 2009లో విపరీతమైన హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాని పర్యవసానాల కారణంగా 1 రాష్ట్రం దివాలా తీస్తుంది, 2 లౌకికవాదానికి దెబ్బ తగలబోతోంది, 3 హిందువులను మత మార్పిడిని ప్రోత్సహించేలాగా మీ హామీ ఉంది, 4 హిందువులకి క్రైస్తవులకి మధ్య, హిందువులకు ముస్లింలకు మధ్య మత ఘర్షణలు ఈ రాష్ట్రంలో జరిగేలాగా మీరు హామీలు ఇస్తూ ఉన్నారు అని చాలా ఘాటుగా విమర్శించారు. ఎందుకు విమర్శించారంటే, ఇదే ఆలయాల దగ్గర మీరు ఎవరైనా వెళ్ళి మత ప్రచారాలు చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఆటోమేటిక్ గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి తీవ్రమైన హామీ మీరు ఇస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిని కూడా రాశారు ఆయన లెటర్లో. ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ హిందూ ఆలయాల పరిధిలో ఇతర మతస్థులు ప్రచారం చేయకుండా నిషేధిస్తూ ఒక జీవో ఇస్తే, మీరు ఒక హిందువు అయి ఉండి ఇతర మతస్థుల ఆలయాల దగ్గర మత ప్రచారం చేసుకోవచ్చు అనేలాగా నేను జీవో ఎత్తివేస్తా అని మీరు హామీ ఇస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా అని ఆ రోజు హనుమాన్ చౌదరి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశారు. ఆ లేఖలో వైఎస్ఆర్ ఇచ్చిన జీవో 747 అన్నది తిరుమల 7 కొండలు అని నిర్ధారిస్తోంది, ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిగణిస్తోంది. దాంతో పాటు మరో జీవో 747 అన్నది హిందూ ఆలయాల సమీపంలో ఎవరు కూడా ఇతర మతస్థులు ప్రచారం చేయకూడదని నిషేధిస్తోంది. ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ను ఉద్దేశించి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి కూడా హిందువులకు ఆమోదించిన ఈ రక్షణలను మీరు కేవలం క్రైస్తవులను ప్రసన్నం చేసుకోవడానికి రద్దు చేస్తానని హామీ ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది అంటూ కూడా ఆ రోజు హనుమాన్ చౌదరి విమర్శించారు. అప్పుడు ఏకంగా హిందూ ఆలయాల దగ్గర ఎవరైనా ఏ మతస్థులైనా ప్రచారం చేసుకోవచ్చు నిషేధిస్తూ వైఎస్ఆర్ ఇచ్చిన జీవోను నేను ఎత్తివేస్తానని 2009 ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలా అప్పట్లో వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాత్రం హిందువులందరినీ రెచ్చగొట్టి ఒక గ్రూపుగా చేసి వైసీపీకి ఇబ్బంది తేవాలన్న ఒక రాజకీయ ఉద్దేశంతో తప్పించి ఈ హిందుత్వం గురించి, ఆలయాల గురించి, తిరుమల నేయ గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారంలో, మాట్లాడుతున్న మాటల్లో, ఆయన ఆవేదనలో ఎక్కడా కూడా నిజాయితీ లేదు. కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు ఈ పని చేస్తూ ఉన్నారు అన్నది 2009 ఎన్నికల్లో ఏకంగా హిందూ ఆలయాల వద్ద ఏ మతస్థులైనా ప్రచారం చేసుకోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీనే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.